న్యూస్ డీటెయిల్స్. ఇక దేశవ్యాప్తంగా నేడు నీట్ రీ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుండి కూడా సాయంత్రం 5 గంటల వరకు 5 గంటల 15 నిమిషాల వరకు కూడా జరగనుంది. ఈ పరీక్షకు సంబంధించి దేశంలోని 551 నగరాలతో పాటుగా విదేశాల్లోని 14 నగరాల్లో నిర్వహిస్తున్నారు. ఇక మొత్తం సుమారు 22.79 లక్షల మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. ఇక పరీక్షా కేంద్రాలకు అభ్యర్థుల ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల వరకు కూడా ఈ మధ్యలో చేరుకోవాలంటూ ఎన్టీఏ సూచించింది. మే 3న దేశవ్యాప్తంగా నిర్వహించినటువంటి నీట్ పరీక్షల్లో లీక్ ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో ఈ రీ ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. ఇక పరీక్షల్లో కఠిన నిబంధనలు అమలు చేస్తూ మొబైల్ ఫోన్లు, బ్లూటూత్ పరికరాలు, భారీ ఆభరణాలు పూర్తిగా నిషేధిస్తున్నట్టుగా ఎన్టీఏ స్పష్టం చేసింది. ఇక కేవలం ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ మాత్రమే అనుమతించబడుతుంది. అభ్యర్థులు తేలికపాటి దుస్తులు ధరించాలని, సన్నని పట్టీలు ఉన్నటువంటి చెప్పులు లేదా తక్కువ హీల్ ఉన్నటువంటి చెప్పులు మాత్రమే ధరించాలంటూ కూడా సూచించారు. ఇక చెవిరింగులు, ముక్కు పుడకలు వంటి మెటల్ వస్తువులు ధరించకూడదంటూ కూడా అధికారులు తెలియజేశారు. దేశవ్యాప్తంగా నేడు నీట్ రీ ఎగ్జామ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుండి ఇక సాయంత్రం 5 గంటల 15 నిమిషాల వరకు కూడా జరగనుంది ఈ పరీక్ష. ఈ పరీక్షకు సంబంధించి కూడా దేశంలోని 551 నగరాలతో పాటు విదేశాల్లోని 14 నగరాల్లో కూడా నిర్వహిస్తున్నారు. ఇక మొత్తం సుమారు 22.79 లక్షల మంది ఈ అభ్యర్థులు కూడా ఈ పరీక్షకు హాజరు కానున్నారు. పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల మధ్యలో చేరుకోవాలంటూ కూడా ఎన్టీఏ సూచించింది. మే 3న దేశవ్యాప్తంగా నిర్వహించినటువంటి నీట్ పరీక్షల్లో లీక్ అయిన ఆరోపణల భాగంగా ఇక ఈ రీ ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. ఇక పరీక్షల్లో కఠిన నిబంధనలు అమలు చేస్తూ మొబైల్ ఫోన్లు, బ్లూటూత్ పరికరాలు, భారీ ఆవరణాలు అలాగే పూర్తిగా నిషేధిస్తున్నట్టుగా ఎన్టీఏ స్పష్టం చేసింది. కేవలం ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ మాత్రమే అనుమతించబడుతుందన్నారు. అభ్యర్థులు తేలికపాటి దుస్తులు ధరించాలని, సన్నని పట్టీలు ఉన్నటువంటి చెప్పులు లేదా తక్కువ హీలు ఉన్నటువంటి చెప్పులు మాత్రమే ధరించాలంటూ కూడా తెలియజేసింది. ఇక చెవురింగులు, ముక్కు పుడకలు వంటి మెటల్ వస్తువులు కూడా ధరించకూడదంటూ అధికారులు స్పష్టం చేశారు.